అశ్రావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు జారె ఆదినారాయణ శనివారం చంద్రగుండం మండలం రైతు వేదిక నందు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ అశ్రావుపేట నియోజకవర్గంలోని ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు కలిగి ఉన్న పోడు సాగుదారులకు 90% సబ్సిడీతో లోన్లు ప్రభుత్వం అందించనుందని, ఆ లోన్లకి స్థానిక వెటర్నరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి దరఖాస్తులను అందజేయాలని, పందులు, మేకలు, గొర్రెలు పెంపకానికి ఈ లోన్లు అందిస్తున్నాయని ఈ సమావేశంలో తెలిపారు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు కలిగి ఉన్న పోడుదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. దమ్మపేట మండలం అంకంపాలెం, జగ్గారం, బాలరాజుగూడెం, పట్వారిగూడెం, పెద్దగొల్లగూడెం, నాగుపల్లి, గణేష్పాడు, అకినేపల్లి, ఇది దమ్మపేట మండలం సంబంధించినటువంటి గ్రామాలు. ఈ గ్రామ పరిధిలో మాత్రమే వాళ్ళు అప్లై చేయాలి. తర్వాత అశ్వరపేట మండలం తిరుమలకుంట, దురదపాడు, నందిపాడు, బచ్చువారిగూడెం, కాబడిగుండ, కన్నాయిగూడెం, అనంతారం, వేదాంతపురం, జమ్మిగూడెం, మద్దికొండ, ఇది అశ్వరపేట మండలం సంబంధించింది. ములకలపల్లి మండలం అన్నారం, పూసుగూడెం, మాదారం, కమలాపురం, జగన్నాథపురం, మూకమాలడి, పొగల్లపల్లి, తిమ్మంపేట, రాచన్నగూడెం. అదేవిధంగా చెండుకొండ మండలం అన్నపల్లిలో మనకి ఇంకా చూసింగ్ కాలేదు, అంటే అక్కడ మనం కోడు భూమి అనేది లేదు కాబట్టి మనం అక్కడ చూసింగ్ లేదు. తర్వాత చెండుకొండ మండలం పోకలగూడెం, తుంగారం, గుర్రయ్యగూడెం, 3. పోకలగూడెం, తుంగారం, గుర్రయ్యగూడెం, ఈ 3 నుండే మనం తీసుకుంటాం. రైతులు ఏదైతే పొడుగు సాగు చేసుకుంటున్నారో ఆ రైతులకి ఆర్ఓఎఫ్ఆర్ పట్టా కలిగి ఉన్న వాళ్ళందరికీ కూడా మరి ప్రభుత్వం ఒక ప్రోత్సాహాలుగా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేపడతా ఉంది. దానిలో స్కీమ్స్ వచ్చేసి మేకల పెంపకం. మేకల పెంపకానికి 10 మేకలు ఇస్తారు, ఒక పోతుంటుంది దాంట్లో. అంటే దాంట్లో మనకు వచ్చేసి 10+1, దానికి కానీ 90% సబ్సిడీ ఉంటుంది. 90% సబ్సిడీ అంటే లక్షకి, అంటే 90% సబ్సిడీ ఇస్తున్నాం. ఆర్ఓఎఫ్ఆర్ పట్టా కలిగి ఉన్న వాళ్ళకి మాత్రమే మనం ఇస్తున్నాం. అది 90% సబ్సిడీ ఉంది. అదేవిధంగా గొర్రెలు కూడా ఉన్నాయి, అంటే దాంట్లో కూడా గొర్రెలు, మేకలు కూడా సేమ్ సబ్సిడీ ఉంది. అదేవిధంగా పిగ్గు, పంది, దానికి కూడా మనకి 90% సబ్సిడీ ఉంది. 90% సబ్సిడీ వాళ్ళకి ఇస్తాం మనం. అదేవిధంగా కోళ్ళ యూనిట్ కూడా దానికి కూడా 90% సబ్సిడీ ఇస్తా ఉన్నాం. ఎవరైతే ఆర్ఓఎఫ్ఆర్ పట్టా కలిగి ఉన్నటువంటి ఎవరైతే పోడుగు రైతులు ఉన్నారో వాళ్ళు కనుక మండలం వెటర్నరీ అధికారి కనుక మీ యొక్క ప్రతిపాదన పంపించగలిగితే వారు ఈ నెల లోపల కనుక మీ ప్రతిపాదన పంపించగలిగితే మీకు శాంక్షన్ ఇస్తారు. రేపటి నుండి, సోమవారం నుండి మనం అందరూ కూడా షురూ చేయండి. సోమ, మంగళ, బుధవారం కనుక కంప్లీట్ చేయగలిగితే ఈ నెల లోపల మనం శాంక్షన్ ఇచ్చేస్తారు.